8వ రాశి వృశ్చికం. వృశ్చికం రాశి వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వీరు ఏ ఏ పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుందంటారు? వృశ్చిక రాశి వారిని పరిశీలిస్తే ఈ సంవత్సరం వారికి ఆదాయం 2, వ్యయం 4. ఈ రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి ఈ సంవత్సరాంతము అంటే 14 మే నుండి 17 అక్టోబరు, అదేవిధంగా డిసెంబర్ 5 నుండి సంవత్సరాంతము అష్టమ స్థానమునందు గురు సంచారము, మధ్యకాలము తదుపరి మధ్యకాలమునందు గురుగ్రహము నవమ స్థానమునందు సంచరిస్తుంది. ఈ అష్టమ స్థానమునందు సంచరించే కాలమున వీరు కొంత మెలకువతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయటము, బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించడము, ఆరోగ్యం గురించి అశ్రద్ధ చేయకుండా జాగ్రత్త పడాలి. దుబారా ఖర్చులకు దూరంగా ఉండాలి. వృత్తి వ్యాపారం మందగించడం వలన ఆర్థికంగా కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగస్తులకు అదేవిధంగా వ్యాపారస్తులకు అనానుకూల పరిస్థితుల వలన ఆర్థిక మాంద్యము, తర్వాత వీడు తలపెట్టినటువంటి కార్యక్రమాలలో విఘ్నాలు రావటం జరుగుతుంది. వృత్తి వ్యాపారంలో ముఖ్యంగా తనకు పడిరాని వారితో జాగ్రత్తగా ఉండాలి. వాద వివాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వీరికి కానీ వీరి కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైనా అనారోగ్యం కొరకు అధికంగా ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ రాశివారు సాధ్యమైనంత మటుకు అనవసరమైనటువంటి దూర ప్రయాణాలు మానుకోవటం శ్రేయస్కరం. ఈ రాశి వారికి ఆశించినటువంటి అనుకూల పరిస్థితులు లేకపోవటం వలన వృత్తిగా నూతన వృత్తి లేదా వ్యాపారం నందుకు మొదలుపెట్టడం వీరికి శ్రేయస్కరం కాదు. ఈ రాశి వారు ప్రతిరోజు శనిగ్రహానికి గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజలు ఆచరించడం వలన కొంత శుభఫలాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు ప్రతి నెల మాస శివరాత్రి రోజు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ప్రదోషకాలంలో శివునికి అభిషేకం చేయండి, అర్చన చేయండి. మీకున్నటువంటి సమస్యలు కొంత దూరమై అనుకూల పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉంటాయి. సాధ్యమైనంత మటుకు శత్రువులకు దూరంగా ఉండటం, మానసికంగా ధైర్యంగా ఉండటం వలన సమస్యలను వీరు అధిగమించగలుగుతారు. ఇక ఈ రాశి వారికి శనిగ్రహం వలన పంచమస్థాన శని వలన సంవత్సరాంతము శత్రువర్గం వారితో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి వాద వివాదాలకు పోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. బంధుమిత్రుల వలన చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అంత జాగ్రత్తగా మసులుకోవాలని, ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా కొంత పొదుపుగా ఖర్చు చేయటము. అదేవిధంగా ఈ రాశివారు ఈ సంవత్సరం నూతనమైనటువంటి గృహ నిర్మాణానికి కానీ లేదా భూమి కొనుటకు కానీ చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలించే అవకాశాలున్నాయి. అదేవిధంగా వీరికి వాహన ప్రాప్తి కూడా సిద్ధించే అవకాశం ఉంది కాబట్టి వీరు కొంత సుఖ సంతోషాలు అదేవిధంగా ఆనందాన్ని కూడా పొందగలుగుతారు. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఆచితూచి తీసుకునే నిర్ణయాల వలన మీరు మానసికంగా ఆనందాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు.